శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు గురువారం, ఈరోజు నువ్వు విజయం సాధించబోతున్నావమ్మా. నన్ను నమ్మి ఇది వెంటనే విను, ఆనందిస్తావు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు ఈరోజు బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారో సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే విందాం. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈ గురువారం రోజు నేను నీ కోసం ఒక చక్కటి సందేశాన్ని తెచ్చాను. అదేంటో తెలుసా? ఈరోజు నేను నీకు ఆశ చూపడానికో లేదా నీ కోరిక తీరుతుంది అని చెప్పడానికో రాలేదమ్మా. ఇప్పుడు నువ్వున్న పరిస్థితులలో నీకు అవసరమైన సలహాలు ఇవ్వడానికి వచ్చాను తల్లి. ఇప్పుడు నా బిడ్డ ఉన్న పరిస్థితులలో నా బిడ్డకు కావాల్సింది నా ఆశీర్వాదం కాదు, నా సలహాలు, నేను ఇచ్చే ధైర్యం మాత్రమే కావాలి. నిజమే కదా? చూడు తల్లి, నేను నీ తండ్రి స్థానంలో నిలబడి నీకు కొన్ని మంచి మాటలు చెప్పడానికి వచ్చానమ్మా. ఇవి కేవలం నీకైనవి. అందుకే ఈరోజు నువ్వు ఇవి వినగలుగుతున్నావు. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే ఒక్కసారి నీ సాయి చెప్పేది శ్రద్ధగా విను బిడ్డ. ఈ నా మాటలు పూర్తిగా విను. ఇప్పటి వరకు జరిగిపోయినవి వదిలేసాయి. ఇక నువ్వు ఎవ్వరి దగ్గర తలదించకు. అలా ఒకవేళ తల వంచావు అంటే నిన్ను ఇంకా కిందకి లాగేస్తారమ్మా. గుర్తుపెట్టుకో. ఎక్కడైనా సరే, ఎలాంటి సందర్భంలోనైనా సరే నీ ధైర్యాన్ని కోల్పోకు. నీ ధైర్యాన్ని చూసి నీకు చెడు చేయాలి అని అనుకునేవారు కూడా భయపడాలి. నువ్వు నా దారిలో నడు, అప్పుడు అందరూ నిన్ను చూసి భయపడటం మొదలవుతుంది తల్లి. నువ్వు మంచి చేసినా సరే అది తప్పనే అంటారు తల్లి నీ చుట్టూ ఉన్నవాళ్ళు. వాళ్ళని చూసి భయపడకు. నువ్వు ఉంటున్న సమాజం అలాంటిదే మరి. దిగులు పడకు బిడ్డ. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసమ్మా. ఈ సమాజం గురించి అస్సలు ఆలోచించకు. అవసరం తీరాక నడి దారిలో నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయే మనుషులున్న సమాజం తల్లి ఇది. నీ వెనుక నీ గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా సరే వాటిని పట్టించుకోకు తల్లి. ముందు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. అన్నీ మంచిగా జరిగే సమయం తల్లి ఇది నీకు. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తూ అక్కడే ఆగిపోకు. ముందుకు అడుగు వెయ్యి తల్లి. మనోధైర్యంతో ఉండు. ఎవరి ముందైనా లేదా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు బిడ్డ. నేను అది చేయలేను, ఇది చేయలేను అని కంగారు పడకు. ఒక్క విషయం గుర్తించుకోమ్మా. నీ సంపదే ఇతరులకు ఆపద. ఇతరులకు కావాల్సింది నీ గెలుపు కాదు, నీ ఏడుపు. కాబట్టి నువ్వు కన్నీరు పెట్టుకోకు. నువ్వు అలా కన్నీరు పెట్టుకుంటే దానిని చూసి నీ చుట్టూ ఉన్నవారు నవ్వుతారు తల్లి. కాబట్టి ఇతరులు నిన్ను చూసి నవ్వకూడదు అంటే నీ ముఖంలో ఎప్పుడూ కూడా చెరగని చిరునవ్వు ఉండాలి. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తించుకో. నీ చిరునవ్వే నీ శత్రువులకి అతిపెద్ద శిక్ష అవుతుంది తల్లి. నీకు ఒక రహస్యం చెప్పనా బిడ్డ? నీ కష్టాలు ఇతరులకు చెప్పుకుంటే తగ్గుతాయి, వారి ముందు కన్నీరు పెట్టుకుంటే సానుభూతి చూపుతారు అని భ్రమపడకు. వారికి నీ కష్టాలు చెప్తూ ఉన్నప్పుడు వారు మనసులో ఎంత ఆనందపడతారో తెలుసా తల్లి నీకు? ఎంత సంతోషిస్తారో తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదా నీకు? కానీ సమాజంలో మనుషులు అలానే ఉన్నారు తల్లి. నీ కష్టాన్ని చూసి జాలి చూపేవారి కంటే ఆనందపడేవారే ఎక్కువగా ఉన్నారు. నువ్వు ఇంకా పసిపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉన్నావు బిడ్డ. అందుకే
వారి బారి నుండి నిన్ను కాపాడుకోవడానికే ఈ సందేశాన్ని ఈరోజు నీ కోసం తీసుకొచ్చానమ్మా. కాబట్టి నీ విషయాలన్నీ కేవలం నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో. అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో జరిగిపోతుందిలే అని మనసులో అనుకుంటూ కూర్చోకు. ఏదీ కూడా దానంతట అదే జరగదు. అద్భుతాన్ని నువ్వే నీ జీవితంలో జరిపించాలి. వెళ్ళే దారంతా కూడా రాజగంభీరంగా నడవాలమ్మా. అన్నీ మంచిగా జరుగుతాయని పూర్తిగా విశ్వసించు. చీకటి దారిని కూడా అలవాటు చేసుకో. నేను ఒంటరిని అని ఎప్పుడూ అనుకోకు. నీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను బిడ్డ. ఒకవేళ నువ్వు ఒంటరివి అని నీకు అనిపిస్తే నీకు ఒక విషయం చెప్తాను, గుర్తించుకో తల్లి. ఒంటరితనం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఒంటరితనం ఎంతో హాయిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం ఇది చేస్తే ఇతరులకు నచ్చుతుందో లేదో అనే సందేహమే ఉండదు. ఎందుకంటే ఒంటరిగా ఉంటే మనకు మనమే రాజవుతామమ్మా. కాబట్టి ఒంటరిగానే పోరాడు. విజయాన్ని తప్పకుండా సాధించి తీరుతావు బిడ్డ. నమ్మకంతో ఉండు. నీకైనది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇక నువ్వు రాజగంభీరంగా బ్రతకబోతున్నావు తల్లి. అలాంటప్పుడు నీకు ఒకరి తోడు ఎందుకు చెప్పు? నా బాబా నాకు తోడు ఉన్నారని నమ్ము. నువ్వు విజయాన్ని సాధించే దారిలోనే నడుస్తున్నావు తల్లి. అతి త్వరలోనే నిన్ను చేరబోతోంది ఆ విజయం. ఇక నువ్వు దేనికి భయపడకు. ఎవరు అడ్డుపడినా సరే నీ విజయం తప్పకుండా నిన్ను చేరుతుంది. కాబట్టి ఏం చేస్తే గెలుపు వస్తుంది అనుకునే బదులు ఏం చేసినా నేను గెలుస్తాను అని నమ్ము. నా సాయి గెలిపిస్తారు అని నమ్మకంతో ఉండు. తప్పకుండా నీకు గెలుపు వస్తుంది బిడ్డ. గెలుపుని ప్రసాదించే బాధ్యత నీ బాబా తీసుకుంటారమ్మా. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారు ఈ సందేశం తన బిడ్డలకి ఇవ్వడానికి ఒకే ఒక్క కారణం అండి. బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలు గెలవడానికి ఎన్నో దారులు చూపిస్తూ ఉంటారండి. మనం కూడా ఆ దారిలో నడుస్తూ ఉంటాం. చివరిగా కష్టపడిన తరువాత ఆ విజయం మనకు సొంతమవుతుంది అనే సమయానికి చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని మనం అక్కడ ఆగిపోతూ ఉంటాం. మనం కోరుకున్నది మనకు దొరకదు. మనం చాలా లాస్ అవుతూ ఉంటాం. మనం పెట్టిన కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుందండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని కిందకి లాగాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ మాటలే మనం వింటూ ఉంటాం. అందుకే ఈరోజు బాబాగారు తన బిడ్డల్ని జాగ్రత్త పడమని చెప్తూ ఉన్నారు. ఒక పసిపిల్లాడిలాగా మీ విషయాలన్నీ కూడా పక్క వాళ్ళతో పంచుకోవద్దండి. ఏదైనా సరే మీ కుటుంబ సభ్యులతో పంచుకోమని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఈ ఒక్క జాగ్రత్తను పాటించి బాబాగారు చూపిన మార్గంలో నడవండి ఫ్రెండ్స్. అందరికీ వారు విజయం సొంతం చేసుకునే భాగ్యాన్ని బాబాగారు కల్పిస్తారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.